జగదేక వీరుని కథ ఎలా మొదలైంది అని చెప్పాలంటే ఆఖరి పోరాటం విజయం తర్వాత అమితోత్సాహంతో నా మదిలో ఎప్పుడు ఆ జగదేక వీరుని కథ అనేది ఎప్పుడు మైండ్లో స్టిక్ అయిపోయి ఉంది. చిరంజీవి గారి డేట్స్ ఫైనలైజ్ అయింది అనగానే నేను ఇదే మాట పిచ్చాపాటి అందరితోనూ జంజాలతోనూ మా రైటర్స్ కొద్దిగా నాకు బాగా అప్పుడు ఆఖరి పోరాటం విజయం ఇచ్చిన వీరేంద్రనాథ్తోనూ ఇది డిస్కస్ చేస్తూ ఉంటే నా చిరకాల మిత్రుడు కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తితో ఇదే మాట అన్నాను. అరే జగదేక వీరుని కథ లాంటి సినిమా తీయాలి, దీనికైతే నేను అత్యద్భుతమైన పాయింట్ చెప్తానన్నా అన్న. ఏంటి అన్న అంటే ఇట్లా ఇంద్రజ అంటే ఇంద్రుడి కూతురు భూమి మీద వస్తే తిరిగి వెళ్ళే కార్యక్రమంలో అమ్మాయి ఉంగరం పోగొట్టుకుంటే అక్కడి నుంచి ఈ కథ స్టార్ట్ అయ్యి ఇలా చేస్తే ఎలా ఉంటుందన్న. పాపం తన దగ్గర కూడా ఆ థాట్ వరకే ఉంది. ఏదో చాలా అత్యద్భుతంగా ఉందని రాఘవేంద్రరావు గారు నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నేనుగా ఇంక దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇదే మాట వీరేంద్రనాథ్కి చెప్పా, ఇదే మాట జంజాలకి చెప్తే జంజాలు కూడా అందరం తలొక రకంగా వర్క్ చేద్దాం, ఎలా వస్తుందో చూసి ఫైనల్ డెసిషన్ తీసుకుందామని అలా మొదలైంది ఈ డిస్కషను. ఇంకా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగదేక వీరుడు అతిలోక సుందరి అనే పిక్చర్ గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అశ్విని దత్ గారికి దత్తు అని పిలుస్తాను, బావ అని పిలుస్తాను. మేము బంధువులు కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం, ఎదురులేని మనిషి అప్పటి నుంచి. ఇప్పుడు నేను చేసిన పిక్చర్లో 110 సినిమాల్లో మ్యాక్సిమం సినిమాలు చేసుంటే దత్తు గారిగా చేశాను. ఆయనకి నాకు కామన్ పాయింట్ ఏంటంటే వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్టీ రామారావు ఉంటారు, నా గుండెల్లోనూ ఎన్టీ రామారావు ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ స్టోరీని ఫస్ట్ అశ్విని దత్ గారు ఒక మూల కథ ఉంది, చక్రవర్తి అని ఒక యంగ్ రైటర్ ఉన్నాడు, అది చెప్తాడు, అది మీరు వినాలి బాస్ అని అంటే ఖచ్చితంగా విందామండి అని వినిపించడం అన్నాను. అది వినటం జరిగిన తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమా. నాకు అసలు సోషియో ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. అంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాకే యముడుకు మొగుడు సినిమా రిలీజ్ అయింది, అది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమా, సూపర్ హిట్ సినిమా అయింది. అలాగే మళ్ళీ 1 or 2 years లోపల మళ్ళీ ఇంకో సోషియో ఫ్యాంటసీ అంటే నాకు ఇంట్రెస్ట్, ఖచ్చితంగా దాని మీద మొగ్గు చూపిస్తాను. ఖచ్చితంగా విన్నాను, చాలా బాగుందనిపించింది. దాన్ని మన జంజాల గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, సత్యానంద్ ఇలాంటి స్టాల్వర్డ్స్ రైటర్స్గా కూర్చుని ఆ సినిమా మీద వాళ్ళు కసరత్తు చేయడంతో అద్భుతంగా వస్తుందని నమ్మకం ఏర్పడింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, మై గాడ్ 25 years అంటే నమ్మలేకపోతున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నా జీవితంలో నా కెరియర్లో చాలా ముఖ్యమైన చిత్రం, మర్చిపోలేని చిత్రం. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలని తెలియటం లేదంటే ఆ స్టోరీ గురించా, ఆ కొత్తదనం రాఘవేంద్రరావు గారు క్రియేట్ చేసిన స్టోరీ గురించా, సాంగ్స్ గురించా, లేదా ఆ ఫిల్మ్ డైలాగ్స్ గురించా, లేకపోతే కాస్ట్యూమ్స్, మై గాడ్ అన్బిలీవబుల్. థ్యాంక్స్ టు అశ్విని దత్ గారు, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్. అంత పెద్ద పిక్చర్ చేసేటప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు బీ రియలీ బిగ్ హార్టెడ్ అనమాట. అహో అద్భుతం, అతి సుందరం, సుమనోహరం, సుగంధభరితం. ఈ ప్రకృతి రమణీయత నన్ను మైమరిపింపచేయుచున్నది. అపూర్వమైన గంధర్వగానమేదో నా మదిలో మొదలుగుచున్నది. నాకెప్పుడు నా నిర్మాతలే నా బలం అని నమ్ముతాను నేను. ఎందుకంటే యాక్చువల్గా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టైంకి
అది మొదలుపెట్టే సమయానికి అంతకుముందు వరుసగా నాకు 3 ఫెయిల్యూర్స్ వచ్చినాయి. అప్పటికి చిరంజీవి గారు మధ్య మెగాస్టార్గా వెలిగిపోతున్నారు. అంటే నేనంటే చాలా అభిమానం, నాకు ఆయన అంటే చాలా అభిమానం. అప్పటికి ఆల్ ఇండియా లెవెల్ హీరోయిన్ అయింది శ్రీదేవి. దత్తు గారికి చిన్న సినిమా ఆలోచన ఎప్పుడు రాదు అసలు. ఇప్పుడు నిద్రలో అయినా మామూలుగా అయినా కూడా అంత పెద్ద స్పాన్ ఉండేటట్టే ఉండాలని మొదటి నుంచి వైజయంతి సంస్థలో అటువంటి సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. న్యూటన్ సినిమా నేను ఇట్లాంటిదే ఒక 4 లైన్లు వీరేంద్రనాథ్ చెప్పినే ఆ కథే మనం తీద్దాం సినిమాగా, ఇదే తీస్తున్నాం అని నేను రాఘవేంద్రరావు గారికి చెప్తే శ్రీదేవిని అత్యద్భుతంగా చూపించగలరు కాబట్టి రాఘవేంద్రరావు గారు అనుకుని రాఘవేంద్రరావు గారితోనే డిస్కషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఏదైనా 1-2 సినిమాలు రాఘవేంద్రరావుకి కూడా డల్గా ఉన్న టైంలో ఆయన కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డైరెక్టర్గా ఎవరు అనేసరికి రాఘవేంద్రరావు గారి పేరు మా అందరం కలిసి ప్రస్తావించాం. ఆ టైము 2-3 ఫ్లాప్లు ఉన్న సమయం రాఘవేంద్రరావు గారికి, కొంచెం లీన్ పీరియడ్. ఆ సమయంలో చాలామంది ఆయన పెట్టుకుని సినిమా తీయటమేంటి, మేము మెత్తుందా లేదా అని చెప్పేసి దత్తు గారిని నన్ను అందరినీ కొంచెం డిస్కరేజ్ చేశారు. కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సోషియో ఫ్యాంటసీ, ఇలాంటి దృశ్యకావ్యం, దీన్ని తెర మీదకి ఎక్కించాలి అంటే అది ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ తప్ప మరొకరి వల్ల కాదు అన్నది మేమందరం బలంగా నమ్మాం. ఆ నమ్మకం దృష్ట్యా ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన ఫ్లాప్ అంటూ కారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఎలాంటి ప్రతిభావంతుడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఉండాలని నేను దత్తు గారు గట్టిగా అనుకుని ఆయనే ఉండాలని నన్ను నేత రాఘవేంద్ర గారికి అనుమానం, నేను ఉంటున్నాను లేదా అని 1-2 సార్లు గట్టి తమాషాగా అడిగారు. కానీ ఆయనే చేశారు. నిజంగా ఆయనే కాకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి ఈ రోజున మనం ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. అంత నమ్మకం ఒక ఫెయిల్యూర్లో ఉన్న డైరెక్టర్కి అంత పెద్ద కాంబినేషన్ సినిమా ఇవ్వటం అనేది, ఇది తెర వెనక జరిగిన కథ ఉన్నది నిజం చెప్పుకోవాలి కనుక నిజంగా వాళ్ళిద్దరికి నా సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సందర్భంగా. పిల్లిలా నువ్వెప్పుడు దూరవు తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. నీ కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతిని మానవా, బాధ శుద్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే 4 కోసేస్తాను. ముందులేగో పోయి నుంచి. పోన్లే రాజు, ఆకలిస్తుందేమో అన్నం తినని. అవును రాజు, పాప అన్నం తిన్నే. అయ్యో మీకు తెలీదమ్మా, ఇది ఒట్టి దొంగ సరుకులా ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇదిగో లే చెప్తాను, లే అక్కడి నుంచి. ఓహో, నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అలావుద్దీన్, ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక 20 టాప్ ఫిల్మ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా ఉండే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఒక కమర్షియల్ సినిమాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలో, ఏమేమి అంశాలు అందులో పొందుపరిచి ఉండాలో అవన్నీ కూడా కంప్లీట్గా ఎనుడింప అయినటువంటి సినిమా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. నాకున్నటువంటి సినిమాల్లో అయితే కనుక నెంబర్ 1 ఫిలిం జగదేక వీరుడు అతిలోక సుందరి అనే చెప్పుకోవాలి.
మనసులోనే ఆ జగదేక వీరుని కథ అనేది ఉండిపోయి ఈరోజు ఈ జగదేక వీరుడితో పాటు ఒక అతిలోక సుందరి కూడా నిజంగానే ఆవిడ అతిలోక సుందరే కాబట్టి ఈ సినిమాలోనూ బయట కూడా ఆవిడ కూడా ఉంది కాబట్టి ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే ఎలా ఉంటుంది అని అనుకుంటే దానికి ఎక్కువ శాతం అందరూ ఇనానిమస్గా పెద్ద టైటిల్ లెంత్ అయిందని అన్నా కూడా అందరూ బాగుందన్నారు. అలా ఫిక్స్ చేయటం. తల్లి, నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమ? ఏమున్నదచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న 1000 కనులు చాలవట. నా క్యారెక్టర్తో పాటు నేను ప్రస్తావించాల్సింది శ్రీదేవి గురించి. శ్రీదేవి నిజంగా శ్రీదేవి కోసమే ఈ పాత్ర సృష్టించబడిందా? ఈ కథలో అతిలోక సుందరి అని అనుకున్నప్పుడు శ్రీదేవి కాకపోతే కనుక దీనికి ఈ సినిమాయే తీసి ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది నాకు. తన మూలంగానే ఈ కథ, ఈ యొక్క పాత్ర ఇంత గొప్పగా ఉండి ఈ సినిమాకి ఇంత సంపూర్ణత్వం రావడానికి శ్రీదేవి మరొక కారణం. రాఘవేంద్రరావు గారి కథ నాకు వినిపించినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. అంటే ఇది ఒక నమ్మలేని ఒక సబ్జెక్ట్ అనమాట. నమ్మలేని ఒక చిత్రాన్ని నమ్మించేలాగా చేసి అదే టైంలో ఒక ఎంటర్టైన్మెంట్గాను మంచి సాంగ్స్, అంటే ఆడియన్స్ ఐ హర్డ్ ఎప్పుడు ఆ డైలాగ్స్ కూడా ముఖ్యంగా నేను మానవ అని చిరంజీవి గారిని పిలుస్తాను. అప్పుడు ఆయన నన్ను థింకర్ బుచ్చి అంటారు అనమాట. సో దెర్ ఆర్ వెరీ స్మాల్ స్వీట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ. అంటే అది చాలా ఆడియన్స్కి నచ్చింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ, నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. మానవా, చిరంజీవి గారిని శ్రీదేవిని ఎందుకు టీమప్ చేయాలి అని వచ్చినప్పుడు మా ప్రీవియస్ పిక్చర్లో నాగార్జున సరసన శ్రీదేవి యాక్ట్ చేసి మాకు అంత హిట్ ఇచ్చింది. అనుకోకుండా అంతకుముందు చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు జరగకముందే ఆగిపోయింది. ఇదే కాంబినేషన్ అయితే ఎలాగ ఉంటుంది, ఈ కథకి, ఈ థాట్కి పైనుంచి ఒక అతిలోక సుందరి దిగి రావాలి కాబట్టి అనుకుని ఆవిడని అడగటం, ఆవిడ వెంటనే యాక్సెప్ట్ చేయడం, చిరంజీవి గారు కూడా అవును బాగుంటుంది, ఆవిడైతేనే జస్టిస్ జరుగుతుంది అని ఇట్లా ఆ ఇద్దరి కాంబినేషనే ఫైనలైజ్ చేయడం జరిగింది. అలా ఆ జగదేక వీరుడు ఈ అతిలోక సుందరి క్లబ్ అయ్యారు. ఎప్పుడు నేను అశ్విని దత్ గారు షూటింగ్లో చూస్తుంటే ఎప్పుడు ఒక నవ్వు ముఖంతో చాలా రిలాక్స్గా ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసేది. అంటే ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక టెన్షన్లో ఉంటారు, బట్ ఐ నెవర్ సీన్ హిమ్ లైక్ దట్. ఆ సినిమా అన్నది ఒక అద్భుత కావ్యం, దృశ్య కావ్యం, అసలు ఫెంటాస్టిక్గా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనేటువంటి, కాంప్రమైజ్ కానీ గుండె దిటు ఉన్నటువంటి అభిరుచి గల నిర్మాత అశ్విని దత్ గారు. ఆయన సపోర్ట్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి దోహదపడింది.
ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో చిరంజీవి గారి ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కూడా అంత డబల్ ఉంటుంది కదా. చిరంజీవి డ్యాన్స్ చేస్తేనే పిల్లలందరూ లేచి డ్యాన్స్ చేసి చిరంజీవి లాగా స్టెప్పులు వేయాలనుకునే రోజులు ఆ సీజను. అసలు చిరంజీవి శ్రీదేవి కలిసి యాక్ట్ చేస్తే ఆ సాంగ్కి అసలు థియేటర్ బద్దలైపోయి అసలు కుర్చీలు రగ్గొట్టేసి డ్యాన్స్ చేసేస్తారని చెప్పేసి మనాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. ప్రధానంగా ఈ సినిమాలో ప్రస్తావించాల్సింది టెక్నీషియన్స్ గురించి. ఇది కరెక్ట్ బ్లెండ్. ఇది ఒక టెక్నీషియన్స్, అన్ని శాఖలకు సంబంధించిన టెక్నీషియన్స్ జాబు 100% జస్టిఫై చేసినటువంటి సినిమా. ఇది అంత న్యాయం చేసిన సినిమా. ఇక మ్యూజిక్ గురించి చెప్పాల్సి వస్తే తెలుగులో అప్పటికే ఒక ప్రభంజనం ఇళయరాజా. ప్రపంచంలోనే ఈ సంగీతం అనే ఈ ప్రక్రియలో, ఈ సంగీతం అనే ఈ సాగరంలో ఇళయరాజా గారు లాంటి వ్యక్తికి ఒక గొప్ప ప్రత్యేకత స్థానం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మళ్ళా పుడతారా అనిపిస్తుంది. అట్లాంటి ఇళయరాజా గారిని ఫస్ట్ టైం ఆ వైజయంతి మూవీస్లో ఆఖరి పోరాటానికి తీసుకొచ్చితే గొప్ప మ్యూజిక్ చేయించుకోగలిగిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఆ కాంబినేషన్ ఎంతో విజయవంతమైంది. కాబట్టి స్వతహాగా నాకు సినిమాలో సెట్స్, కాస్ట్యూమ్స్తో పాటు అన్నిటికంటే నేను ఎక్కువగా లైక్ చేసేది మ్యూజిక్. నా మ్యూజిక్లో ప్రతి లిరిక్స్లోనూ నేను ఇంటర్ఫియర్ అవుతాను, నేనే ఫైనలైజ్ చేసుకుంటాను. ఇది వింటేనే బాగుంటుంది, ఆ ట్యూన్ కంటే ఈ ట్యూనే బాగుంది, ఈ లిరిక్ అయితే బాగుంటుంది అని సుందరామూర్తి గారితో 100 లిరిక్లు కూడా రాయించిన ఒక పాటకి సందర్భాలు ఎన్నో ఉండి. అట్లా ఇళయరాజా గారు ఆయన చెప్పగానే ఎంతో థ్రిల్ అయ్యారు. ఒక నిమిషం హార్మోనీని ముందుకు తోసి ఇందులో అన్ని డ్యూయెట్లే ఉండాలని నన్ను అడగొద్దు, అత్యద్భుతమైన కావ్యంలాగా చేస్తాను దీన్ని మ్యూజిక్ అన్నారు. ఆయన అట్లాగే అన్నారు. కానీ నేను తర్వాత ఒక్కో పాట నేను డ్యూయెట్ల వైపే ఆయన మళ్ళించడం జరిగింది. చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణిట్టి చీకటింట దీపామెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టెంకి చెయ్యి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నువ్వు పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో కొన్ని సబ్జెక్టులకి స్టార్డమ్ అడ్డం వస్తూ ఉంటుంది. అదే విషయం జగదేకుడు అతిలోక సుందరి సినిమాకు కూడా జరిగింది. ఓ పక్కన వైజయంతి సంస్థ, ఓ చిరంజీవి గారు టాప్ లెవెల్లో ఉన్నారు, శ్రీదేవి టాప్ లెవెల్లో ఉంది. వీళ్ళిద్దరూ కలిస్తే ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. కథ ప్రకారం ఈ అమ్మాయి దేవత అని చెప్పాలి, అతను మానవుడు అని చెప్పాలి. అది ఒక పాటలో చెబితేనే క్లియర్గా అర్థమవుతుంది. బట్ అందరికీ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందని ముందే ఊహించేసుకుని టీంలో ఉన్న మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రేక్షకులు కానీ ముందే ఊహించుకుని ఫస్ట్ స్టెప్పుల సాంగ్ అదిరిపోవాలని ఒక డైరెక్టర్గా ఆ సబ్జెక్ట్ని కరెక్ట్గా ఆడియన్స్లోకి ఇంజెక్ట్ చేయాలంటే దేవతకి మనిషికి ఉన్న తేడా చూపించాలి. అందుకనే ఆ సిచ్యువేషన్ ఇళయరాజా గారికి చెప్పంగానే చాలా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు ఆయన. శ్రీదేవితోటి డాన్సెస్ అనేది ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే తను చిన్న చిన్న గిమ్మిక్స్ తోటి వాటితోటి అవతల మనిషిని మెస్మరైజ్ చేసి పక్కన ఉన్న వాళ్ళని కనపడి కూడా చేసే అంత టాలెంట్ ఉంది అమ్మాయికి. కాబట్టి అది జాగ్రత్త వహించి నేను కూడా తగు జాగ్రత్త తీసుకుంటూ ఎక్కడా తగ్గకుండా ఉండేలాగా నేను చేసిన ప్రయత్నంలో ఐ థింక్ ఆదరించిన ప్రేక్షకులు చెప్తున్నారు మీ ఇద్దరం సక్సెస్ అయ్యామని. ఫస్ట్ టైం ప్రభుదేవ గారితో నేను వర్క్ చేశాను. ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. అది నా పోర్షన్ మొత్తం హై స్పీడ్లో తీశారు. ఆ షూటింగ్ చేసేటప్పుడు నాకు అసలు అర్థం కాలేదు ఏంటి అనేసి. అది రాఘవేంద్రరావు గారి ఒక క్రియేషన్, ఆయన క్రియేట్ చేసి ఆయన ఐడియాస్. తర్వాత అఫ్కోర్స్ ప్రభుదేవ ఆల్సో పార్టిసిపేటెడ్. ఆ సాంగ్స్ అంతా మర్చిపోలేని సాంగ్స్. ఈ మానసరోవరంలో ఆ దేవకన్య దిగొచ్చినప్పుడు పాట రాఘవేంద్రరావు గారు 11.5 రోజులు చిత్రీకరించారు. ఆయన ఏ షాట్ తీస్తున్నా అమోఘంగా తీస్తూ ఉండేవారు. ఆ సెట్లో ఆ గ్రేట్ విన్సెంట్ గారిని పెట్టుకుని. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. సాంగ్స్ అంటేనే రాఘవేంద్ర గారు ఆయనలాగా నోబడీ కెన్ ఇమాజిన్. అలాంటప్పుడు తర్వాత చిరంజీవి గారు గ్రేట్ డాన్సర్. సో ఇద్దరు కాంబినేషన్ ఆఫ్ కోర్స్ ప్రభుదేవ. సో మీరు ఆలోచించవచ్చు నా ఒక ఫీలింగ్. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళైతే 100%, 50% కాదు 75% ఆఫ్ ది సాంగ్ గ్రాఫిక్లో తీస్తారు. ఒక్క గ్రాఫిక్ షాట్ లేకుండా ఆయన ఒక చిన్న వేదలైన బుడ్డి ఒక పాలిథిన్ పేపర్ పెట్టుకుని పాలిథిన్ పేపర్ని రియల్ మంచులోంచి మిక్స్ చేసి కొన్ని షార్ట్స్ ఉంటాయి కేవ్ లాగా, యాక్చువల్ పాలిథిన్ పేపర్ దాని మీద ఉట్ట మంచు అది చల్లారు. లెన్స్లో చూస్తే హిమాలయాస్ దేవలోకం లాగా ఉండేది అనమాట. అంటే సీదే ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమో ఒక వండర్ ల్యాండ్ లాగా ఉండేది. పోర్షన్ మొత్తం హై స్పీడ్లో షూట్ చేశారు. తర్వాత ఏది ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్నా రాయి అయినా అట్లా గ్లో అయిపోతుంది అనమాట. ఆల్ దిస్ స్మాల్ రాఘవేంద్ర గారు రియలీ, అంటే ఆయన ఇమాజినేషన్ ఇట్స్ రియలీ అన్బిలీవబుల్. వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలను, తటిల్లత హారాలుగా ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే. అబ్బని తీయని దెబ్బ 1.5 డేలో తీశారు మైసూర్లో, బెంగళూరులో. ఈ అబ్బని తీయని దెబ్బ కూడా ఒక కథ ఉంది. ఈరోజు కూడాను వావ్ అనిపించే సాంగ్ అమ్మని కమ్మని దెబ్బ. ఆ సాంగ్ 1 డేలో అది రికార్డ్ అయిందంటే చాలా ఆశ్చర్యపోతారు. 1 డే కూడా కాదు, మార్నింగ్ 9 o'clock ఇళయరాజా గారు వచ్చి ఆయన రికార్డింగ్ హాల్ దగ్గర కూర్చుని ఒక 11 o'clock 12 o'clock మేము పక్క సెట్లో షూట్ చేస్తుంటే ఆ సాంగ్ బాగుందా వినండి అని చెప్పేసి ఒక ట్యూన్ పంపించారు, నాట్ ఫుల్ సాంగ్. వినగానే రాఘవేంద్ర గారికి, దత్తు గారికి, నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సాంగ్, సింపుల్గా ఉంది, మంచి రిథంతో ఉంది, రిథం కూడా కొత్తగా ఉంది, బాగుంది, చూస్తుంటేనే డ్యాన్స్ వేయాలనిపించేలాగా ఉందని చెప్పేసి అనిపించి ఆ సాంగ్ బై 12 o'clock వెళ్ళిన తర్వాత వేటూరు గారితో కూర్చుని ఆయన బై 2-2:30 కల్లా లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంత తియ్యగా ఉన్నదో అబ్బా అంటూ ఆయన రాసినటువంటి పాట 1.5 hour లోపల అయిపోయింది అది. ఆ తర్వాత బాలు గారు వచ్చి ఆ పాట జానీ గారు పాడేయటం. బై 4 o'clock ఇంకా మా సెట్లోనే ఉన్నాం మేము, ఇంకా ప్యాకప్ అవ్వలేదు, ఆ సాంగ్ రికార్డ్ అయ్యి వచ్చేసింది. అంటే నాట్ ఈవెన్ హాఫ్ డే. ఇళయరాజా గారు కోరియోగ్రఫీ చేసిన సుందరం మాస్టర్, రాసిన వేటూరు గారు, పాడిన బాలు జానక్ గారు, తీసినటువంటి
రాఘవేంద్రరావు గారు, ఆ లొకేషన్స్ అవి ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని సమకూర్చిన దత్తు గారు, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేమిద్దరం. దీంతో అది అందరూ చక్కగా పనిచేయబట్టి అది ఈ రోజు కూడా చెప్పుకునేటువంటి ఒక చక్కటి సాంగ్ అమ్మని కమ్మని దెబ్బ. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ. ఐ రిమెంబర్ అది 1.5 రోజులో బెంగళూరులో షూటింగ్ చేశాము. బెంగళూరులో, మైసూర్లో 1.5 రోజులో ఆ ఫుల్ సాంగ్ ఫినిష్ చేసేసాము. నాకే అసలు అర్థం కాలేదు, అంత మంచి, అంటే అది చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. ఎంత కష్టమైందైనా కూడా అద్భుతంగా చేయగలిగిన ఇద్దరు టాప్ ఆర్టిస్టులు ఉండగా చిరంజీవి గారు, శ్రీదేవి, ప్రతిదీ టేక్ 1 ఓకే. మేము చూడటం కోసం ఇంకోసారి టేక్ తీసేవాళ్ళం తప్ప ఫిల్మ్ వేస్ట్ చేయడానికి మటుకు పాపం వాళ్ళు ఏం చేయలేదు. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. లలా లలా లలా. ఇప్పుడు చేసే ఫిల్మ్స్లో అంటే బాంబే నుంచి డిజైనర్ తెలుగు పిక్చర్ చేయటం అంటే ఇట్స్ వెరీ నార్మల్. బట్ 25 years ముందు అంటే బాంబేలో నుంచి డిజైనర్ని రమ్మని వాళ్ళతో కూర్చొని డిజైన్ చేసి కాస్ట్యూమ్స్, అంటే దే గేవ్ మీ సచ్ అ ఫ్రీ హ్యాండ్ అనమాట. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఒక్కొక్క కాస్ట్యూమ్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఫస్ట్ సాంగ్లో రెక్కలతోటి ఒక వైట్ డ్రెస్, ఆ రెక్కలు వచ్చి ఇక్కడెక్కడా బాంబేలో దొరకలేదనేసి నీతాలులా వచ్చి సింగపూర్, హాంకాంగ్ నుంచి తెప్పించారనమాట. సువర్ణిక సుగంధమేదు మనస్సుని హరించగా. లలా లలా లలా. For a girl, it was every time you get ready, you're so happy and excited. So it was great fun. అందరికీ విపరీతంగా నచ్చింది, కానీ ఎక్కడో కొద్దిగా డౌట్ వచ్చింది. చిరంజీవి గారు కూడా అన్నారు ఒక్కసారి, అన్నీ కొద్దిగా స్లో సాంగ్స్ అవుతాయా, అహో మహోదయం కూడా మనం స్లో అవుతుంది కదా, ఇంకొక పాట కూడా అదే సెట్లో అట్లాంటి సెట్స్లోనే చిత్రీకరించాం, ఆ పాట కూడా కొద్దిగా స్లోగానే ఉంది, ఇది కూడా స్లో అవుతుందా అని దాని మీద డిస్కషన్ జరిగింది. కానీ నేను సుందరమూర్తి గారు గట్టి పట్టుపట్టాం, ఈ పాటను మార్చడానికి వీల్లేదని. ఇంకొక పాట చిత్రీకరించేటప్పుడు చిరంజీవి గారికి 106 ఫీవర్ ఉండేది. ఆయన షార్ట్కి ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి ఐస్ పెట్టిన తడిగుడ్లతో ఆయన బాడీ అంతా పైనుంచి కిందకి రుద్ది టెంపరేచర్ డౌన్ చేస్తే ఆయన వచ్చి షార్ట్ చేసేవారు. ఎందుకంటే మాకు లాస్ట్ 2 days శ్రీదేవి గారి కాల్ షీట్స్, ఆ తర్వాత ఆవిడ లేరు, ఆవిడ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు 1.5 months వేరే షూటింగ్స్. ఆ పాటని ఫినిష్ చేయడానికి 106 ఉన్నా కూడా ఆయన 2 days ఒకే సెట్లో అలాగే పనిచేసి ఆ తర్వాత వెళ్ళి విజయ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి తర్వాత పాపం 1 వారం రోజులు కానీ డిశ్చార్జ్ అయ్యారు. ఇలాంటి గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్న ఇది షూటింగ్ కూడాను సినిమా అంతా అయ్యి ఇంకా లాస్ట్లో షూట్ చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ ఎలా చేశానో ఎలా వచ్చిందో నాకే గుర్తులేదు, ఎందుకంటే ఒక సెమీ హాఫ్ కాన్షియస్గాను డెలీరియం స్టేజ్లో చేసినట్టుగా అనుకోవచ్చు మనం. ఆ సాంగ్ అయ్యింది, లాస్ట్ షాట్ అన్నారు, దట్స్ ఇట్, అక్కడే కొలాప్స్ అయిపోయాను. ఎదురుగా విజయ స్టూడియో ఎదురుగా విజయ హాస్పిటల్ ఉంది, ఆ రోడ్డు మీద దాటించి ఎలా తీసుకెళ్ళారు, ఎలా జాయిన్ చేశారో 2-3 days నేను కాన్షియస్లో లేను. కసక్కుల్లయలు హొయలు చూశ కసెక్కి వలపు వలలే వేశ గుబుక్కు ఎదలో కథలే దాచా గుడుక్కు మనక గుబులే దోచా లలా లలా లలా.
నా ఫేవరెట్ సాంగ్ ప్రియతమా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ మెలోడీ అన్నమాట. చాలా మూమెంట్స్ చాలా ఎక్కువ లేదు, ఒట్టి ఎక్స్ప్రెషన్స్తోనే డైరెక్టర్ రాఘవేంద్ర గారు తీశారు. మర్చిపోలేని ఒక సాంగ్. ఏషియాలో ద బిగ్గెస్ట్ ఫ్లోర్ ఈస్ వాహిని స్టూడియోస్ 8th floor. ఆ 8th floor విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ రోజుల్లో ఆ గొప్ప సినిమాలు ప్రేమ్ నగర్ లాంటి సెట్స్ వేయడం కోసం ఆ పెద్ద ఫ్లోర్ నిర్మించిన తర్వాత చాలా సంవత్సరాలు అంత భారీ సెట్లు అసలు ఆ ఫ్లోర్లో ఎవరు వేయలే. నేను జగదేక వీరుడు అతిలోక సుందరికి నా సెట్స్ అన్నీ అందులోనే వేయిస్తుంటే రోజు వాకింగ్కి వచ్చే నాగిరెడ్డి గారు ఒక రోజున సెట్ దగ్గరికి వచ్చాయి. పొద్దున్న 6:30-7 ఆ సెట్ దగ్గర బయట కూర్చుని దత్తు ఎక్కడున్నాడో పిలిపిస్తున్నాను వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు కదా, వాళ్ళ ఆఫీస్ నుంచి నాగిరెడ్డి గారు మన సెట్ దగ్గర ఉన్నారండి, మిమ్మల్ని చూడాలని ముచ్చటపడుతున్నారు. సరే నేను పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు కదా అని గోవా వెళ్ళా. వెళితే ఆయన లేచి అమాంతులను కావలించుకుని 2 చేతులు పట్టుకుని, ఇలాంటి సెట్లు నేను చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన, నాకు పెద్ద పండగలాగా అనిపిస్తుంది, నువ్వేమనుకోకపోతే నాదో రిక్వెస్ట్. ఏంటండి అన్న, నాకు ఏమి పని లేదు కదా, ఈ సెట్స్ వేసినంతకాలం రోజు నేనే వచ్చి ఇక్కడ కూర్చుని సూపర్విజన్ చేస్తాను, నీకేం అభ్యంతరం లేకపోతే అన్న. ఇంతకంటే గర్వం ఒక నిర్మాతకి మహనీయుడు బి నాగిరెడ్డి గారు. అలాంటి ఆయనతో మెప్పు పొందిన సెట్స్ ఈ చిత్రంలో కల్పించాయి. వెన్నెలల్లే వచ్చి వేద మంత్రమాయ బహుశా మనస వాచా వలచి, వేల కల్లే వచ్చి ధ్యాన కల్లే మారే కులము గుణము అన్ని కుదిరి. జగదేక వీరుడు అతిలోక సుందరి చరిత్రను ఎందుకు అంటున్నానంటే, ఆ సినిమా రిలీజ్ ముందు భయంకరమైన తుఫాను వచ్చింది. రిలీజ్ టైంకి భయంకరమైన తుఫాను వచ్చింది. చెట్లు కూలిపోయినాయి, లైట్ స్తంభాలు కూలిపోయినాయి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇళ్లలోంచి మనుషులు రావట్లేదు, పాల సరఫరా లేదు, తిండి లేదు. అంత తుఫాన్లో అన్ని థియేటర్స్ మూసినా కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్ దగ్గర మట్టుకు జనం ఇంటికి వెళ్ళేవాళ్ళు, గొడుగులతో నుంచునేవాళ్ళు. కొన్ని చోట్ల శ్రీకాకుళం ఏదో నాకు గుర్తులేదు ఇప్పుడు, థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. థియేటర్లో నీళ్లు, అందరూ కాళ్ళు పైకెత్తుకుని కుర్చీలో కాళ్ళు పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటే ఫైర్ ఇంజిన్తో నీళ్లు బయటకు తోడుతూ, ఇది జరిగిన సంఘటన కనుక చెబుతున్నది, ఊరిని ఎగ్జాగరేషన్ కోసం కాదు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా. సరే వర్షాలన్నీ తగినాయి, అందరం కలిసి దత్తు గారు, నేను, రైటర్సు అందరం కలిసి అన్ని ఊళ్ళు తిరగడానికి వెళ్ళామన్నమాట. తుఫాన్ తగ్గిపోయినా కూడా డిస్ట్రక్షన్ పార్ట్ అట్లాగే ఉంది. రోడ్డు మీద చెట్లు అవన్నీ పడిపోయి గిడిపోయి వాటి మధ్య నుంచి మేము వెళతామంటే ఒక కామన్ ప్రేక్షకుడు మనిషి నచ్చితే తుఫాను లెక్క చేయకుండా, అంటే సినిమా బాగుంటే వాడి స్పందన ఎలా ఉంటుందంటే, ఒక 50-55 ఏళ్ళు ఆయన అరటిగల సైకిల్ తొక్కుంటూ వెళ్తూ రాఘవేంద్రరావు సినిమా సూపరు అంటే వెళ్ళాడు. అంటే వాడి ఆగి కూడా చెప్పచ్చు, వాడి పని వాడు చేసుకుంటూ, అంటే తుఫాను వేరు వాడికి సినిమా వేరు అన్నమాట. అంటే ఎంటర్టైన్మెంట్, తుఫాన్లో కూడా ఎంటర్టైన్మెంట్ చూశాడు. అబ్బా అనకుండా కాసుకుంటావా నా దెబ్బ? 1 మీద 50. ఏమిది
విష్ణు చక్రము వలెనున్నది. ఇది మన జాతక చక్రం. రా రా ఒకటి మీదకి రా రా ఒకటిలోకి రావాలి. తీ 500 తీ, కమాన్. కొడప్ప 500 కొడప్ప. తీ డైరెక్టర్ గారు ఈ పిక్చర్ డెఫినెట్గా ప్రతివాడు 3 సార్లు చూడాలండి అన్నాడు. నాకు అర్థం కాలేదు, దేని 3 సార్లు అంటే లెక్క 2 సార్లు అనొచ్చు, 10 సార్లు అనొచ్చు, కరెక్ట్గా 3 ఏంటి? ఎందుకయ్యా 3 సార్లు ఎందుకు అనుకుంటున్నాం అన్నాను. ఒకసారి చిరంజీవి ఎలా చేస్తున్నాడో చూడాలండి సాంగ్, ఓసారి శ్రీదేవి ఎలా చేస్తానో చూడాలి, మూడోసారి ఇద్దరు కలిస్తే ఎలా చేస్తున్నారని చూడాలని అన్నాడు. చెయ్యి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది 3 ముళ్ళం నేను పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఆ సీన్ చెప్పటం కానీ హీ వాజ్ సో క్లియర్ అనమాట ఆయన మైండ్లో. అంటే ఈ దేవత ఇలా మాట్లాడాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి అని. ఆ మానవుడిగా ఆయన కూడా ఆ రియాక్షన్ ఎట్లా అంటే నా రియాక్షన్కి ఆయన కౌంటర్ రియాక్షన్ అవన్నీ ఇట్స్ లైక్ డైరెక్టర్ గారు చెప్పిన అట్లాగే మన గుర్రంలో అది వేసుకుంటారు చూడండి, అలాగే ఐ జస్ట్ ఫాలోడ్ హిమ్. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాదం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అదరములదిరిపోయి అగ్ని పుట్టినది. అమృతము లేదా ఇంట? అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా. అమృత అంటే ఏం రాజు? అదేదో తెంగ బుచ్చిలో వాగుద్దమ్మా. ఇదిగో తనకి అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ 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 అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే నా ఫిలిమ్స్ చూసుకుంటే కనుక చిన్న పిల్లలతో చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అది అందరినీ అలరించే సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని నాకు దగ్గర చేసే సినిమాలే అయి ఉంటాయి అవి. ఫ్యామిలీ, శాలిని, తర్వాత శాలిని బ్రదరు అంత చిన్న 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 పిల్లలు అనమాట. అండ్ దే వర్ వెరీ టాలెంటెడ్. అంటే ఆ కొన్ని సీన్స్ ఆ పిల్లలతోటి చాలా ఎంజాయ్ ఆడియన్స్ చేశారు. మేము యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఫోటోగ్రఫీ ఆయన స్వర్గీయ ప్రకాష్, తను కూడా ఈరోజు మన మధ్య లేదు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రకాష్ అయితే జనరల్గా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం అని చెప్పి ముందు ఆయన తీసుకురావటం విన్సెంట్ గారిని జరిగింది. కాకపోతే టోటల్ ఫిలిము ఆయనే చేయాల్సి వచ్చింది. ఆ రాజుగాడి నాశనాన్ని ఆ పిల్ల మనకు దక్కాలని కోరుకుంటూ ఈ సినిమా అనుకున్నప్పుడు ఎప్పుడన్నా 1-2 సార్లు డిస్కషన్ వచ్చినప్పుడు ఈ సెట్స్లో మరి కొద్దిగా
మైథాలజీ సెట్స్ ఉంటాయి, మైథాలజీ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఎక్కువ స్పాన్ ఉన్న విలన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, కాస్ట్ కంట్రోల్లో ఉండదేమో అని అనుకుంటే మనం ఆఖరి పోరాటం అప్పుడు కూడా అది వెనక తిరిగి చూడలేదు కదా ఆ రోజున ఆ సినిమాకు ఉన్న మార్కెట్కి. దీనికి అసలు మనం ఆలోచించాల్సిన పనే ఉంది. అంటే నాకు బహుశా మేబీ ది కాన్ఫిడెన్స్ చిరంజీవి గారు, శ్రీదేవి, ఇళయరాజా, సుందరరామూర్తి గారు, జంజాల్ గారు వీళ్ళంతా పీక్ పీరియడ్లో ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక పెళ్ళికి వెళ్తే వంట బ్రహ్మాండంగా కుదిరింది అంటారు. ఇంతమంది ఉన్నప్పుడు దీనికి మనం ఆలోచించేది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందని మొండి ధైర్యంతో ఏ రోజున నేను అసలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఆలోచించలేదు. కానీ ప్రపంచమే ఆయన చూస్తే భయపడే అంత గొప్ప విలన్ని హిందీ పరిశ్రమ మనకి ఇచ్చింది. అందులో అమరీష్ పురి ప్రీవియస్ ఫిలింలో బాగా కోఆపరేట్ చేశారు ఆయన. మీరు 4 days ఉంటే సరిపోతుందని చెప్పి ఆఖరి పోరాటాన్ని ఆయన వచ్చి ఆయన డైలాగు ఆయనే చెప్పడానికి కొద్దిగా రాసుకుని చేసిన టైం పట్టేది. ఈ టైం అంతా ఆయనే క్యాలిక్యులేట్ చేసుకుని 4 days అన్నావు నువ్వు, నేను 8 days చేస్తాను, అసలు నువ్వు నా గురించి కంగారు పడదు. అదే అమరీష్ పురి గారు ఈ సినిమాలో ఎంతో కోఆపరేట్ చేసి మోర్ దాన్ 20 days ఆయన 20-25 days వర్క్ చేశారు. శ్రీదేవి గారు కానీ అమరీష్ పురి కానీ ఏ రోజున డేట్స్ గురించి చూసుకోలేదు. ఎంతో బిజీగా ఉన్న హిందీ సినిమా రంగంలో కూడా ఏదైనా అవసరం ఉంటే ఏదో రకంగా హాఫ్ డే 1 day బాంబే నుంచి మద్రాసు వచ్చి ఈ షూటింగ్లో పాల్గొనేవారు. ఈ సినిమాలో మనం ప్రధానంగా మళ్ళీ ఆర్టిస్ట్ గురించి ప్రస్తావించాల్సి వస్తే అమరీష్ పురి ఆయన గెటప్, ఆయన వాచకం, ఆయన వాయిస్. ఎందుకంటే ఆయన వాయిస్ మన యాక్సెంట్కి సూటబుల్ కాదు అనుకున్నారు, కానీ ఆయనే డబ్బింగ్ చెప్పబట్టి ఆ పాత్రకి అంత నిండుదనం, అంత గంభీరత్వం వచ్చింది. నేను ఎక్కువ ఏదైనా ఒక స్టోరీ తీస్తున్నాను అనుకున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ మెయిన్గా క్రాంతి కుమార్ గారితో డిస్కస్ చేసేవాడిని, అలాగే త్రివిక్రమ గారితో డిస్కస్ చేసేవాడిని. వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్లు వినటం వలన, దాని మీద సజెషన్స్ ఇవ్వటం వలన, అలాగే నటుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా కొంతమందిని నాకు ఫ్రెండ్స్ అనే ఒక బ్యాచ్ ఉండేది. వాళ్ళకి ఎవరికి చెప్పినా చాలా బాగుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా, చాలా జాగ్రత్త అని. అంతెందుకు నాకు 4 సినిమాలు పనిచేసిన నేనంటే ఎంతో ఆప్యాయతగా ఉన్న కృష్ణ గారు కూడా ఒకసారి అన్నారు, కాస్ట్యూమ్ సెట్స్ బోర్డు అంత ఎక్కువ అవుతున్నాయో, జాగ్రత్తగా చూసుకుంటున్నారా బడ్జెట్ అని ఒక రోజున ఆప్యాయంగా అడిగారు. అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు తుఫాన్ అనేది కొంత కలకలం వచ్చిన, తుఫాన్ సైతం దాటుకుని నిలబడి సూపర్ హిట్ అయినప్పుడు పరిశ్రమలో చాలామంది ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వాళ్ళ సినిమా హిట్ అయినంత ఆనందంతో పండగ చేసుకున్నారు. అందరి రియాక్షన్ చూసి నాకు చాలా సంతోషమైంది. అంటే వెరీ పాజిటివ్. అందరూ సాంగ్స్ కానీ అంత సీన్స్ కానీ అంటే ఫుల్ పిక్చర్ చూసి అందరూ ఆ పిక్చర్ని చాలా మెచ్చుకున్నారు. అంటే నాకు పిక్చర్ చాలా విజయవంతం అవుతుంది అనుకున్నాను, కానీ ఇలాగ ఇంత పెద్ద విజయవంతం అయ్యి ఇంకా ఆ పిక్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా దాని అంటే మర్చిపోలేని ఒక చిత్రమైంది. రామారావు గారు నేను మద్రాసు నుంచి వచ్చి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అప్పుడు ఈ సినిమా గురించి ఆయన ఎంక్వైరీ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారంటే నేను వెళ్ళి కనపడితే ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టి ఏమేమి తీశారు, ఇది ఎక్కడ తీశారు, అది ఎక్కడ తీశారు, ఇది బాగుందంట కదా, అది బాగుందంట కదా. అట్లాగే 100 days ఫంక్షన్కి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే నేను ఆ పొజిషన్లో ఉన్నా, నీకు ఏం కావాలో చెప్తే నేను ఏం కావాలన్నా చేసి పెడతాను. అలాంటి జగదేకవీరుడు ఈరోజు 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఈ విషయాల్లో నమ్మబుద్ధి కాదు. May 9 రిలీజ్ అని ఫిక్స్ చేయడం జరిగింది. సెన్సార్ ఆ రోజుల్లో
మే 9 అనౌన్స్ చేసిన తర్వాత సెన్సార్కి వెళ్ళాం. మే 9 అనౌన్స్ చేసాం, ఆల్ పేపర్స్లో. సడన్గా మేము అందరం తమిళనాడులో ఉండేవాళ్ళం. సడన్గా 6వ తారీఖు 7వ తారీఖు నుంచో ఒక స్లైట్ అనౌన్స్మెంట్స్ స్టార్ట్ అయినాయి. తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు కూడా సమ్మర్లో 1-2 తుఫాన్లు చూసాం. మనం అనౌన్స్ చేయగానే తుఫాన్ వచ్చింది, అప్పటికే మేము అనౌన్స్ చేసేసాం. కానీ ఆ తుఫాన్ ఆంధ్రాలో కాకుండా తమిళనాడులో కూడా బీభత్సంగా 8వ తారీఖు పడిన వర్షాలకి మా ప్రింట్లు కూడా లేట్ అయినాయి. ఆఖరి ప్రింట్లు వైజాగ్ వరకు వెళ్ళాల్సిన ప్రింట్లన్నీ హౌరా మెయిల్లో వేస్తే అది విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఆగిపోయింది. మళ్ళా దాని నుంచి లారీల్లో ఆ ప్రింట్లన్నింటినీ అన్ని చోట్లకి వైజాగ్ వరకు ఆ 9th ఈవినింగ్ వరకు కూడా పంపించడం జరిగింది. తుఫాన్లో కొట్టుకుపోయింది అన్నారు. రేకులు కొట్టిపోయినాయి చాలా థియేటర్లో. అసలు చాలా థియేటర్లు ఎక్కడో ఏ ఏరియాలో ఉన్నాయో కూడా తెలియనంత అలా అయిపోయింది. అట్లాంటి పరిస్థితిలో నార్మాలిటీకి రావడానికి 14-15 తారీఖులకి పట్టింది. ఈ నార్మాలిటీకి వచ్చిన తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళు సర్దుకుంటుంటారు, ఎవరి వాళ్ళు చూస్తుంటారు. ఈ సినిమా గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బాగానే ఉండొచ్చు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర గల్లంతేనని చాలామంది అనుకున్నారు. కానీ కలెక్షన్ల సునామీతో సరికొత్త రికార్డ్స్ అన్నీ సృష్టించింది. నాకు ప్రియమిత్రుడు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు, స్వర్గీయ ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు, పాప రాఘవేంద్రరావు గారు కూడా ఆ టైంలో 3 సినిమాలు డిసప్పాయింట్ చేసిన టైంలో ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తే ఇట్లా తుఫాన్లు ఇరుక్కుంది, ఏంటి మన పరిస్థితి అని ఆయన అచ్చంగా ఆయన ఇల్లు లేకపోతే నా ఆఫీస్లోనే ఎక్కడికి వెళ్ళకుండా నాతో పాటు ఉండేవారు. మా కమ్యూనికేషన్ వచ్చేది కాదు, ఏ ఫోను పనిచేయట్లేదు. 8వ తారీఖు నుంచి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు వచ్చి మనం మద్రాసులో కూర్చుంటే సరిపోదు, పదండి ఆంధ్ర వెళ్దాం, విజయవాడలో కూర్చుంటే వాళ్ళ పబ్లిసిటీలు మళ్ళీ రీపేస్ట్ చేయించి ఏదో చేయొచ్చు, అసలు షో పడితే రిపోర్ట్ వస్తుంది బయటికి, ఎక్కడెక్కడ ఏమేమి పడుతున్నాయో మనం తెలుసుకుందాం, ఈ కమ్యూనికేషన్ ఏంటి సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం, పదండి అని ఆయన ఒక క్యారేజ్ నిండా భోజనం పెట్టుకుని మాకు నైట్ ట్రైన్లో ఆ రోజే ట్రైన్ స్టార్ట్ అయితే 13-14 నన్ను రాఘవేంద్ర గారిని తీసుకుని విజయవాడ వచ్చాను. ఏ కారణం లేకుండా ఎవరికి ఉపయోగపడిన దేవతగా బతకడం కన్నా మనిషి జన్మలో ఉన్న గొప్పతనాన్ని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది కాబట్టే ఆ ఉంగరాన్ని తీసేసి ఇతనితో ఉండాలని డిసైడ్ చేసుకుందని నా ఉద్దేశం. అది ఎంతవరకు ఆడియన్స్కి అర్థమైందో డెఫినెట్గా అర్థమయ్యే ఉంటుంది. బట్ ఉంగరాన్ని ఏం చేయాలి? పారేస్తే ఎవరికి దొరికినా, చెడ్డవాడు దొరికితే చెడ్డ పనులకు వాడతాడు, రాక్షసుడు దొరికితే. భస్మాసుడికి వరం ఇస్తే దేవుడికి తల మీద చేయబెట్టినట్టు ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుంది. అందుకనే ఒకటి ఆలోచించి అన్నీ కుదిరితే జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరితో వస్తుంది, ఇవన్నిటికీ ఆన్సర్ ఆయనే చెప్పాలి. మీకు లాస్ట్ షాట్ గుర్తుంటే, ఏ ఉంగరం అయితే దేవకన్యది నేను పెట్టుకుని ఈ సినిమా అంతా నటించాను, ఆ ఉంగరం చేజారిపోయి కింద నీళ్ళలో పడిపోతే ఒక చాప మిగుతుంది. అది ఒక సస్పెన్స్గానే ఉంచారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 అనేది ప్రారంభం అవడానికి చిన్న నాంది వేశారు అక్కడ. అండ్ దానితో అందరికీ డౌట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తారని చెప్పేసి. బట్ నాకైతే ఎలాంటి ఐడియా లేదు. బట్ ఐ హోప్ అడుగుతున్నారు కాబట్టి, ప్రజానీకం ప్రేక్షకులుగా కోరుకుంది కాబట్టి, ఐ థింక్ జగదేక వీరుడు అతిలోక సుందరి తీస్తే దత్తుగానే తీయాలి, రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేయాలి, రామ్ చరణ్ యాక్ట్ చేయాలి. టూ బర్డ్స్ అట్ వన్ షాట్ అనే ఆలోచన వచ్చింది నాకు. సముద్రంలోకి విసిరేస్తే అది ఒక చేప మింగితే, ఈ పిక్చర్ హిట్ అయితే నెక్స్ట్ ఫ్యాంటసీ తీస్తే ఈ చేపే మళ్ళీ శ్రీదేవి కూతురుగానో, మళ్ళీ శ్రీదేవి గానో సీక్వెల్ చేయాలని నా మైండ్లో ఉండేది. బయట చెప్పలేదు, ముందే హిట్ అవుతుందని గ్యారంటీని ప్రెస్లో చెప్పామంటే మళ్ళీ హిట్ అవ్వకపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో చేప మింగినట్టు తీశాను.
దత్తు గారు ఫోన్ చేసి ఏమో ఇలాగా 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఒక్క నిమిషం నేను హలో 25 సంవత్సరాలు ఇట్ వాస్ లైక్ షాకింగ్ అనమాట. ఈ 25 సంవత్సరాలు ఎలా అయిందని. సో అతిలోక సుందరి తర్వాత జగదేక వీరుడు మళ్ళీ తీయాలి అంటే అది రాఘవేంద్రరావు గారే డిసైడ్ చేయాలి. నా మైండ్లో ఎప్పటికైనా చిరంజీవి కనపడతాడు, శ్రీదేవి కనపడుతుంది. ఆఖరిగా బావా మామూలుగా మనిద్దరం ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుకుందాం. జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పుడు నువ్వు మీ ఆవిడ నేను సక్సెస్ అయ్యి అంతా బాగా 100 days సెలబ్రేషన్ ఏదో ఎక్కడి నుంచి వస్తున్నా గుర్తులేదు, కానీ ట్రైన్లో వస్తున్నాం. వచ్చేటప్పుడు వినయ గుర్తుంచుకో తెలంగాణ బావకు 118 అప్పుడు ఫియట్ కారు ఒకటి కొత్తగా వచ్చిందన్నమాట. ఆ కారు తాళాలు ఇవ్వాలన్నావు గుర్తుంచుకో. ఇంకా కారు తాళాల కోసం వెయిట్ చేస్తున్నాను. 118 ఖండం కూడా అయిపోయింది. ఈ సీక్వెల్ టు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీయాలని చాలా ఉవ్విళ్ళూరుతూ 4-5 ఏళ్ళుగా కష్టపడుతున్నాను. ఇటీవల కాలంలోనే దీనికి సంబంధించి ఒక మంచి థాట్ ప్రాసెస్ జరుగుతుంది, అయిపోయింది. తొందరలోనే దాని సీక్వెల్ టు గురించి చెప్తాం. నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను 25 సంవత్సరాలు, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కూడా నేను ఎక్కడుంటానో తెలియదు కాబట్టి మా అమ్మాయిలు కూడా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా దే విల్ ఆల్సో బి ప్రైజ్డ్ ఫర్ దిస్ మూవీ.